voice audible? Yes, Jyoti, you're audible. And my screen? Yeah, once. Yeah, it's visible now. Yeah. Andarki namaskaram andi. First of all, I wish everyone a happy Navratri. So ee roju nunchi Navratri start avutunnayi. So I wish everyone a happy Navratri. So ee roju manam specially important టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దట్ ఇస్ ద ప్రోటీన్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ద వెయిట్ లాస్. సో మనందరికీ తెలుసు ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. అంటే ఇంతకు ముందు నేను చాలా సెషన్స్ చేశాను, ప్రోటీన్ పైన చేశాను. ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్క సెల్ కి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనం బాడీకి ఎవ్రీ డే ఇవ్వాలి. ఎందుకంటే మన ప్రోటీన్ అనేది బాడీలో స్టోర్ అవ్వదు కాబట్టి ఎవ్రీ డే మనం ప్రోటీన్ అనేది కంపల్సరీ బాడీకి ఎంత బరువు ఉంటామో అన్ని గ్రాముల చొప్పున మన బాడీకి ఇవ్వాలి. సో ఇది అందరికీ తెలుసు, లైక్ ప్రోటీన్ మన బాడీ వెయిట్ ప్రకారం తీసుకోవాలని తెలుసు. కానీ ఈ రోజు మనం సెషన్ లో ఏం తెలుసుకుంటామంటే ప్రోటీన్ ఇంకా వెయిట్ లాస్ కున్న ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి అంటే, ప్రోటీన్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చాలా మందికి తెలుసు. బట్ ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఈ మధ్య కీటోజెనిక్ డైట్ కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ కి వెళ్తున్నారు. దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతున్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ కొంతమందికి అన్ని డైట్స్ అనేవి సూట్ అవ్వవు కదా. సో వెయిట్ లాస్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంటే, వెయిట్ లాస్ ఫస్ట్ మన బాడీ టైప్ ని అర్థం చేసుకోవాలి. అసలు మన బాడీ టైప్ ఎలా ఉంది, సో ఎందుకు నేను బరువు పెరుగుతున్నాను, ఏ ఫుడ్స్ తింటే నేను బరువు అనేది అసలు తెలియకుండా అన్కంట్రోల్ గా పెరుగుతున్నాను. సో అవన్నీ ఒక బుక్ లో రాసుకుంటే మీరు చేసే మిస్టేక్స్ అనేవి మీకే అర్థం అవుతాయి. ఎప్పుడైతే మీరు చేసే మిస్టేక్స్ మీకు అర్థం అవుతాయో దాన్ని ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కన్నీ వెళ్ళాలి. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లో స్పెషల్లీ మనం ఎప్పుడే కానీ, అండ్ స్పెషల్లీ నేను ఎప్పుడే కానీ బ్యాలెన్స్ డైట్ నే ఎంకరేజ్ చేస్తాను. నేను ఎప్పుడు కీటోజెనిక్ డైట్ కి వెళ్ళండి, లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి, లేదంటే వాటర్ డైట్ కానీ డీటాక్స్ డైట్స్ కానీ ఇలాంటివి చేయమనండి. కంటిన్యూగా ఇదే వాడండి అని నేను చెప్పను. బికాస్ మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ మనం ఇవ్వాలి. మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ బాడీకి కావాలి. వీటిలో ఏవి తక్కువైనా కానీ కూడా బాడీకి ప్రాబ్లమే. బికాస్ చాలా మంది వచ్చి నన్ను కన్సల్టేషన్ అప్పుడు నన్ను వచ్చి అడుగుతారు, నాకు లో కార్బ్ డైట్ లేదంటే జీరో కార్బ్ డైట్ ఇవ్వండి అని. బట్ ఎందుకండి మనం కార్బోహైడ్రేట్స్ ఎందుకు వద్దనుకుంటున్నాం? కార్బోహైడ్రేట్స్ అవి దీస్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. అంటే కార్బోహైడ్రేట్ అనేది ఎనిమీ కాదు. బట్ కార్బోహైడ్రేట్స్ ని తీసుకునే విధానంలో మీరు తేడా చేస్తున్నారు. అంటే యూఆర్ మేకింగ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద కార్బోహైడ్రేట్స్. అదే మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఎక్కువగా ప్రాబ్లం అనేది రాకుండా మనం ఈజీగా వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు మనం ప్రోటీన్ ఇంకా వెయిట్ లాస్ కి ఉన్న ఇంపార్టెంట్ రిలేషన్షిప్ గురించి మనం తెలుసుకుందాం. నేను ప్రోటీన్ గురించి డెప్త్ గా చెప్పనండి, బికాస్ ఆల్రెడీ నేను చాలా ప్రోటీన్ గురించి, అమినో ఆసిడ్స్ అంటే ఏంటి, అమినో ఆసిడ్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ కొంచెం అవుట్లైన్ అయితే ఇస్తాను. సో దాంతో పాటు మనం ఎలా ఈ వెయిట్ లాస్ ని అనేది మనం అచీవ్ చేయాలి, సప్లిమెంట్స్ ద్వారా అండ్ మన డైట్ ద్వారా ఎలా వెయిట్ లాస్ అవ్వాల గురించి కూడా నేను ఈరోజు చెప్తాను. సో వితౌట్ మచ్ డిలే వి విల్ స్టార్ట్ ద సెషన్. సో వెయిట్ మేనేజ్మెంట్ అనగానే మనకి ఏదొస్తుంది, చాలా మందికి మైండ్ లో వచ్చేది ఏంటంటే వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో పర్స్పెక్టివ్ ఆఫ్ వెయిట్, అసలు మీరు ఒక వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. అంటే చాలా మంది అంటుంటారు, నా పెళ్లి వస్తుందండి, నా పెళ్లికి నేను చాలా సన్నగా కనిపించాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు. సరే, పెళ్లి అయ్యేంత వరకు సన్నగా ఉంటారు, దాని తర్వాత లావైనా పర్వాలేదా? సో దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. సో మీరు చెప్పే క్వశ్చన్స్ ని బట్టి డైటిషియన్ ఎలా ప్లాన్ చేస్తారు అని డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ పర్సన్ ఓన్లీ ఈ టైం వరకే సన్నగా కనిపించాలనుకుంటున్నారు, దాని తర్వాత సన్నగా కనిపించాలని అనుకోవట్లేదని ఆ ఇంటెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో మనం వెయిట్ మేనేజ్మెంట్ అని మనం చూసుకున్నట్టు అయితే, బరువు తగ్గాలనేది ఓన్లీ షార్ట్ టర్మ్ గోల్ కాదండి, ఇట్ ఇస్ అ లాంగ్ టర్మ్ గోల్. అంటే మన లైఫ్ స్టైల్ మొత్తం, మన లైఫ్ స్పాన్ మొత్తం, అంటే ఇప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనం హెల్తీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి. ఆర్ వీ నీడ్ టు మేనేజ్ అవర్ వెయిట్. అంటే ఎక్కువగా అవ్వకుండా తక్కువగా అవ్వకుండా వెయిట్ ని మేనేజ్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడే కానీ మీరు వెయిట్
ఏదైతే తగ్గాలని అనుకుంటున్నారో ఇన్ని రోజుల వరకు ఇంత కేజీ తగ్గాలని మాత్రం పెట్టుకోకండి. ఎస్, వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనేది మీ మైండ్ లో ఉండాలి. అండ్ ఇది లాంగ్ టైం ప్రాసెస్ లో ఉండాలి. ఇప్పుడు తగ్గి దాని తర్వాత తగ్గాం కదా అని మళ్ళీ జంక్ ఫుడ్స్ కానీ మళ్ళీ మీ పాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు మొదటి పేజ్ కే వచ్చి ఉంటారు. ఓకే, సో అది మనం ఫస్ట్ క్లియర్ గా మైండ్ ని క్లియర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అ రియలిస్టిక్ గోల్. ఒక పర్సన్ 120 kgs ఉన్నాడు, ఆ పర్సన్ 120 kgs అండ్ ఐడియల్ బాడీ వెయిట్ వచ్చేసి ఒక 70 kg అనుకుందాం. నాకు 3 months లో నా ఐడియల్ బాడీ వెయిట్ రావాలి అంటే రాదు. బికాస్ మన రియలిస్టిక్ గోల్స్, బికాస్ మనం ఎంత ట్రై చేసినా ఎంత తక్కువ తిన్నా, మీరు మొత్తం ఫాస్టింగ్ ఉన్నా ఒక 2-3 నెలలు మీరు తినకుండా ఉన్నా కానీ కూడా మీరు టార్గెట్ ని అచీవ్ చేయలేరు. ఎందుకంటే అది మన బాడీ కదా. బికాస్ అలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఫస్ట్, బికాస్ చాలా మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఎవరైనా ఎదుర్కొని ఉంటారు కదా ఇలాంటి క్వశ్చన్స్. లైక్ నేను ఇంత బరువు ఉన్నాను, ఒక 10 లేదా 20-30 kgs 3 నెలల్లో తగ్గాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు ఇంత బరువు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టింది అనేది అడగండి. బికాస్ ఒక 3 నెలల్లో మీరు 30 kgs అయితే పెరగరు కదా. సో అదే క్వశ్చన్ మీరు మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చేయండి. సో 3 నెలల్లో 30 kgs ఎలా తగ్గుతారని, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన బాడీ టైప్ అనేది అలా కాదు. మీరు ఎంత డిఫరెంట్ గా ట్రై చేసినా, బరువు తగ్గాలని ట్రై చేసినా కానీ కూడా అది తగ్గుతారు, ఒక షార్ట్ టర్మ్ వరకే తగ్గుతారు, మళ్ళీ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా మంది బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత వెయిట్ పెరిగే వాళ్ళని కూడా చాలా మంది చూసుంటారు, రైట్? సో మన గోల్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. ఏదైతే వెయిట్ మేనేజ్మెంట్ అనేది మీకు వచ్చిందో, మైండ్ లో లేదు నేను బరువు తగ్గాలని మీకు వచ్చిందో, అది లైఫ్ లాంగ్ మీకు ఉండాలి. నేను ఈ టైం వరకే బరువు కాదండి, లైఫ్ లాంగ్ నేను బరువు అనేది తగ్గాలనేది మీ మైండ్ లోకి రావాలి. అప్పుడే యూ కెన్ యాక్చువల్లీ అచీవ్. అండ్ సెట్టింగ్ అ రియలిస్టిక్ గోల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక మనిషి 3 నెలల్లో ఒక 6 నుంచి 10 kgs తగ్గాలి అంటే దట్ ఈస్ అ రియలిస్టిక్ గోల్. అంటే ఒక నెలలో నేను 2 లేదా 3 kgs తగ్గాలంటే దట్ ఈస్ అ గుడ్ గోల్, సో దట్ యూ కెన్ అచీవ్, రైట్? సో ఇప్పుడు అంటే కొంతమంది గోల్స్ ఎలా ఉంటాయంటే, ఫిష్ కి వాకింగ్ రాదు అనే టైప్ లో ఉంటాయి, మీరు అసలు బరువు తగ్గరు అని దే కీప్ ఆన్ డూయింగ్. సో ఎవరి ఎబిలిటీస్ వాళ్ళవండి, ఎవరు ఎంతవరకు తగ్గుతారో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కండిషన్స్ కానీ, అండ్ వాళ్ళ ఉండే వాళ్ళ ఉండే ఎన్వైరన్మెంట్ కండిషన్స్ కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక మదర్ బరువు చాలా పెరిగిపోయారు పోస్ట్ డెలివరీ తర్వాత, దాని తర్వాత తగ్గాలని అనుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా తనకి సపోర్ట్ చేయలేదు అనుకోండి, షీ విల్ నాట్ అచీవ్ దట్ గోల్, రైట్? సో అలాగే మనకి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సో రియలిస్టిక్ గోల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్లో ఫస్ట్ డైట్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవాలి. సో మీరు బరువు పెరుగుతున్నారంటే ఎలా పెరుగుతున్నారు అనేది తీసుకోవాలి. బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. రెడ్యూస్ టోటల్ క్యాలరీస్ అంటే మీరు రోజు తినే క్యాలరీస్ లో, అంటే బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ లో మీరు ఎంత క్యాలరీస్ కనుక తిన్నారో దానికన్నా రెట్టింపుగా మీరు తిన్నట్టు అయితే మీరు బరువు పెరిగే అవకాశం అనేది ఉంది. సో మీ క్యాలరీస్ అనేది తగ్గించి వాడండి. రెడ్యూస్ ద ఫ్యాట్ క్యాలరీస్ అంటే మనం తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ వేరేలా ఉంటాయి, అండ్ ప్రోటీన్స్ నుంచి వచ్చే క్యాలరీస్ వేరేలాగా ఉంటాయి, అండ్ ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ వేరేలాగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాకుండా ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ ఎందుకు తగ్గించాలి అంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ మనకి 4 kcal ఇస్తుంది, అండ్ 1 గ్రామ్ ప్రోటీన్ మనకి 4 kcal ఇస్తుంది. కానీ ఫ్యాట్ చూసుకున్నట్టయితే 1 గ్రామ్ ఫ్యాట్ మనకి 9 kcal ఇస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా నేను ఫ్యాట్ నుంచి క్యాలరీస్ ఎందుకు తగ్గియాలనుకుంటున్నాను. సో అందరూ బరువు తగ్గాలి అంటే సో ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఏది ఉంటుంది, నేను తినే ఫుడ్ అనేది తగ్గించేసేయాలని ఉంటుంది. బట్ వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ మర్చిపోతారు. సో ఆయిల్స్ ఎంత వాడాలంటే చాలా లిమిటెడ్ లో వాడాలి. లెస్ దాన్ 500 ml అంటే 1/2 లీటర్ ఒక్క మనిషికి 1 month కి దానికన్నా ఎక్కువగా
ఆయిల్ అనేది ఆయిల్ కానీ గీ కానీ ఎటువంటి ఫ్యాట్స్ కానీ దానికన్నా ఎక్కువ ఎక్సీడ్ గా వాడకూడదు. ఓకే, ఇంక్రీస్డ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకోవడం మంచిది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కన్నా. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో మనకి ఎక్కువగా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ లేదంటే ఓట్ మీల్ కానీ లేదంటే మళ్ళీ కిన్వా కానీ ఇలాంటివన్నీ మనకి వస్తాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా డైట్ లో తీసుకోవాలి. ఇంప్రూవ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్. మనం ఈటింగ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు రోజు బ్రేక్ఫాస్ట్ బయటే తింటున్నారు, సో దాన్ని కట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ బయట తినడాన్ని ఆపేయండి, ఇంట్లోనే కుక్ చేసుకొని తినండి. లేదంటే మీరు బయట లేదంటే కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, లైక్ కొంతమందికి ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకునే అలవాట్లు ఉంటాయి. సో పచ్చళ్ళు కూడా మంచిదే, బట్ దాంట్లో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అదే ఎక్కువ మెయిన్ సోర్స్ గా తీసుకుంటారు. సో అలాంటివి కొన్ని రెడ్యూస్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ టోటలీ మీ హ్యాబిట్స్ అన్ని టోటలీ మార్చేసుకోవాలి, అసలు షుగర్ ఫ్రీ లైఫ్ వాడాలి, అసలు మీకు ప్రాసెస్ ఫుడ్స్ ఏవి ఉండకూడదు అని కాదు. మీరు తినే డైట్ లోనే కొద్ది వరకు చేంజెస్ చేసినా కానీ కూడా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ. వెయిట్ మేనేజ్మెంట్ అనగానే అందరూ ఓన్లీ డైట్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. మనందరికీ తెలుసు 70% డైట్ అండ్ మిగతా పర్సెంట్ వచ్చేసి మనకి ఫిజికల్ యాక్టివిటీ. సో రెండు ఈక్వల్ గా వర్క్ చేస్తే డెఫినెట్లీ మనం గోల్ ని తొందరగా అచీవ్ చేసుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కూడా బరువు తగ్గరండి. బికాస్ నేను బరువు పెరుగుతున్నాను అనే స్ట్రెస్ అనేది కూడా చాలా మందికి బాధిస్తూ ఉంటుంది కదా. సో బరువు పెరుగుతున్నాను అనే కాన్స్టెంట్ గా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా మీ మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అండ్ మీరు బరువు తగ్గడానికి చూస్తున్నారు, దట్ యూ కాంట్ అచీవ్. సో మీ మైండ్ ని సెట్ చేసుకోండి, అవును నేను ఇంత బరువు తగ్గాలి, సో నా స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి. సో ఈ బరువు అనేది ఉంది, ఇది కాన్స్టెంట్, దీన్ని మనం చేంజ్ చేయలేము. అది ఎలా చేంజ్ చేయగలం? ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ బట్టి, అంటే క్యాలరీస్ తగ్గియడం కానీ ఫ్యాట్ తగ్గియడం కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మీ స్ట్రెస్ అనేది ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ స్ట్రెస్ ని తగ్గించుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, చాలా మంది కొంతమంది బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, నేను చాలా లావుగా ఉన్నాను, అయ్యో ఎవరన్నా బయటికి వెళ్తే చూస్తే నన్ను నవ్వుతారేమో, లేదంటే నేను చాలా డార్క్ గా ఉన్నాను, నాకు యాక్ని ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవి చాలా మందికి. ఐఎమ్ టెల్లింగ్ యూ, అందరము ఒక సూపర్ మోడల్స్ కాము. లైక్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలని కాదు, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎలా ఉన్నా కానీ కూడా మనది మనం యాక్సెప్ట్ చేసుకోవడం. అంటే నేను ఇలా ఉన్నాను కదా, దట్ ఈస్ ఓకే, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను అని అనుకోవడం. ఎప్పుడైతే మనకి ఇది అఫర్మేషన్స్ అంటారు, లైక్ పాజిటివ్ థాట్స్ ఏవైతే మన బాడీలోకి స్టార్ట్ అవుతాయో, ఆ పాజిటివ్ థాట్స్ అనేవి మన అంటారు కదా, మంచి మాట్లాడితే మంచి అవుతుందని. సో అలా మంచి మాట్లాడడం వల్ల మనం వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. మనం ఎలా ఉన్నా, లావుగా ఉన్నా కానీ కూడా ఓకే, దిస్ ఇస్ మై బాడీ టైప్, ఐ విల్ యాక్సెప్ట్ యువర్ బాడీ. దెన్ ఈ నా బాడీ టైప్ ని నేను బెటర్ గా చేసుకోవడానికి ఎలాంటి థింగ్స్ చెయ్యాలి అనేది మీకు సెకండ్ క్వశ్చన్ ఉండాలి. సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సో వెయిట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ డైట్, ఇంకా మోడరేట్ క్యాలరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఉండాలి. అంటే టోటలీ క్యాలరీస్ తీసేయడం అనేది ఉండద్దు, మోడరేట్ క్యాలరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఉండాలి. అడిక్వేట్ ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ ఉండాలి. అండ్ డెఫినెట్లీ కాంజుగేటివ్ బిహేవియర్ చేంజెస్ స్ట్రాటజీస్, మన సెల్ఫ్ యాక్సెప్టెన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. డిజైర్ ఫర్ చేంజ్. డెఫినెట్లీ మనం ఒక చేంజ్ తీసుకురావాలి, మన లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ తీసుకురావాలి అనేది మైండ్ లో ఉండాలి. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ యువర్ బిఎంఐ. బిఎంఐ అనేది ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే మన హైట్ కి తగ్గట్టు మన వెయిట్ అనేది ఎంత ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. ఇది ఒక ఫార్ములా ఉంటుందండి. ఒకవేళ మీరు బాడీ కంపోజిషన్ అనాలిసిస్ కనుక చేసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ గా మెషిన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. లేదు మీ దగ్గర లేదు అంటే హైట్ తెలిసినట్టు అయితే, వెయిట్ తెలిసినట్టు, యూ కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ హైట్ 152 సెంటీమీటర్స్ ఉంది అనుకున్నాం. 152 సెంటీమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 5 feet. సో ఈ 5 feet ఉన్న వాళ్ళు మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 1.52 meters వస్తుంది. సో 1.5 into 1.5 meters హోల్ స్క్వేర్ చేస్తే మనకి 2.31 meters square వస్తుంది. సో ఈ 2.1 meters square అలా పెట్టుకుంటే వెయిట్ కిలోగ్రామ్స్.
కిలోగ్రామ్స్ లో 60 గ్రామ్స్ ఉన్నారు, 60 kgs ఉన్నారు. ఓకే, సో బిఎంఐ ఏంటి ఫార్ములా? వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్. ఆల్రెడీ మనం హైట్ మీటర్ స్క్వేర్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి ఈ వెయిట్ ఎంత ఈ పర్సన్ ది 60 kg అండ్ హైట్ ఎంత అండి 2.31 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసింది అంటే మీటర్స్ 1.52 into 1.52 సో ఇట్ ఇస్ 2.61. సో ఇది ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ పర్సన్ ది 25.96 అనేది వస్తుంది. రైట్, ఇది మేల్ కి ఫీమేల్ కి అందరికి ఒకటేనండి. సో దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. సో ఇద్దరికి ఒకటే ఫార్ములా ఉంటుంది. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ మనం ఎలా చూసుకోవాలి? ఇప్పుడు అండర్ వెయిట్ అంటే లెస్ దాన్ 18.5 ఉన్న వాళ్ళు, బిఎంఐ 18.5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అండర్ వెయిట్ కేటగిరీలో వస్తారు. 18.5 నుంచి 24.9 వచ్చేసి నార్మల్ కేటగిరీ వస్తుంది. అండ్ ఓవర్ వెయిట్ వచ్చేసి 25 నుంచి 29.9 ఓవర్ వెయిట్ కేటగిరీ. దీనికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఒబేస్ కిందికి వస్తారు. మోర్ దెన్ 40 ఉంటే టైప్ 3 ఒబేసిటీ కిందికి వచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఎక్కడ ఉన్నారంటే దిస్ పర్సన్ ఈజ్ స్లైట్లీ ఓవర్ వెయిట్ అంటే 25.96 వచ్చింది కాబట్టి దిస్ పర్సన్ విల్ కమ్ అండర్ లిటిల్ బిట్ ఓవర్ వెయిట్ కేటగిరీ. ఓకే, సో ఇలా మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎంత బరువు ఉన్నారు, ఎంత ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బాడీ టైప్ తీసుకున్నట్టయితే దిస్ ఇస్ అవర్ బాడీ. స్పెషల్లీ అసలు బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇవన్నీ ఆర్గాన్స్ అండి. లివర్, యువర్ కిడ్నీ, దిస్ ఇస్ యువర్ గ్యాల్ బ్లాడర్, this is your colon అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఆల్, అండ్ దిస్ ఇస్ యువర్ స్టమక్. సో ఇప్పుడు మనం ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్గన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్గన్స్ పైన ఉండేదాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. ఆర్గన్స్ పైన ఉండేదాన్ని విజరల్ ఫ్యాట్ అంటాము. దాని తర్వాత అబ్డామినల్ క్యావిటీ వస్తుంది. ఈ అబ్డామినల్ క్యావిటీ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఉంది. సో మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో ఫ్యాట్ అంటే మనం చేతులతోటి ఇలా గట్టిగా నొక్కి చూసుకున్నట్టు అయితే దాన్ని మనం సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. అది స్కిన్ కింద ఉంటుంది. సో ఇప్పుడు దిస్ ఇస్ యువర్ స్కిన్. ఆ స్కిన్ కింద ఉండేదాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. ఈ విజరల్ ఫ్యాట్ ఆర్గన్స్ చుట్టూరా ఉంటుంది. ఇది తొందరగా కరిగిపోతుంది, కానీ ఇది తొందరగా కరగడం కష్టం. సో ఈ ఫ్యాట్ అనేది చాలా స్టబన్ ఫ్యాట్ ఉంటుంది. దీనికి ఇది తగ్గడానికి చాలా డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దిస్ ఫ్యాట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఇది ఎవరికైనా కానీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూస్తే లెస్ దాన్ 7 grams ఉండాలి. కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. Right, so that is very very important. So this is about the subcutaneous fat and visceral fat. సో డిఫరెంట్ బిట్వీన్ ద వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. ఎప్పుడైతే బరువు తగ్గుతారో, బికాస్ చాలా మందికి ఉన్న ప్రాబ్లం అండి ఇది, బరువు తగ్గుతున్నారు అంటే ఏది తగ్గుతున్నారు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఫ్యాట్ తగ్గుతున్నారా లేదంటే వెయిట్ లాస్ అవుతున్నారా? వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, వెయిట్ లాస్ అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాట్ లాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఫ్యాట్ అనేది తగ్గాలి, వెయిట్ కాదు. సో ఈ విజరల్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ అనేది తగ్గాలి. వెయిట్ తగ్గుతున్నారు అంటే ఏం తగ్గుతుందంటే మీకు వాటర్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ కొంచెం ఉంటుంది, అండ్ మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్ లో మనం మజిల్ లాస్ ఉండొద్దు. వి షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ ఏంటి? స్టోర్డ్ ఫ్యాట్. ఇందాక మీకు చూపించాను కదా, విజరల్ ఫ్యాట్ ఇంకా లైక్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది తగ్గడం ఈజ్ అ ఫ్యాట్ లాస్. సో ఫ్యాట్ లాస్ అనేది అవుతే ఇక్కడ ఫ్యాట్ లాస్ అయ్యింది, ఇది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది, వెంటనే ఇదంతా ముందుకు వచ్చేస్తుంది కదా, లైక్ వెనకాలకి వెళ్ళిపోతుంది కదా స్టమక్. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు హెల్దీ వెయిట్ ఉన్నట్టే కదా, ఆల్మోస్ట్ ఆల్ దిస్ పోర్షన్ మొత్తం ఇక్కడ వరకు కట్ అయిపోతుంది. రైట్, ఓన్లీ దిస్ పోర్షన్ విల్ గో ఇన్సైడ్. సో ఫ్యాట్ లాస్ మనకి ఇంపార్టెంట్. సో మనకి ఫిట్నెస్ అనేది వచ్చేస్తుంది, బెల్లీ టమీ అనేది స్ట్రైట్ గా ఫ్లాట్ గా అయిపోతుంది, అండ్ రెడ్యూసెస్ స్ట్రెస్ ఆన్ హార్ట్. హార్ట్ పైన పడే ప్రెషర్, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల గుండె పైన, చుట్టూ ఉన్న ఆర్గన్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏజింగ్ అంటే తొందరగా వృద్ధాప్యం అనేది రాదు కాబట్టి, అంటే ఏజింగ్ అనేది తొందరగా రాదు కాబట్టి హెల్త్ చాలా మంచిది.
అండ్ మనకి డిసీజెస్ అనేవి తక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి. బికాస్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు కదా, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని మనకి ఎక్కువ బరువు ఉండడం వల్ల వస్తుంది. అందులో ఏంటి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ అండ్ మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ పర్సెంటేజ్ టోటలీ తగ్గిపోతుంది, మెటబాలిజం అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో వెయిట్ లాస్ లో మనకి వచ్చే నష్టాలు ఏంటంటే, డిక్రీస్డ్ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది. బరువు తగ్గుతారు కానీ ఫిట్నెస్ అనేది ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు. బరువు తగ్గిపోతారు, 50కి 100 నుంచి 50కి వచ్చినా కానీ కూడా మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అండ్ పువర్ పర్ఫార్మెన్స్, ఎక్కువగా వర్క్ చేయలేకపోతారు, ఊరికి అలసిపోవడం ఇలాంటివి ఉంటుంది. తొందరగా ఏజ్ అయిపోతారు, డీహైడ్రేట్ అయిపోతారు, మెటబాలిజం అనేది కూడా తగ్గిపోతుంది, ఆర్గాన్స్ కూడా స్ట్రింక్ అయిపోతాయి. సో ఇలాంటివన్నీ అవుతాయి. మనకి ఎప్పుడు ఫ్యాట్ లాస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. So what is the importance of protein and why? What is protein and why it is so important? So protein anedi, it is an organic compound that is also known as polyamides. So polyamides అని కూడా అంటారు దీంట్లో. బికాజ్ ఏంటి అంటే, polyamides ఏంటి అంటే, అమైడ్స్ ఇంకా అమినో యాసిడ్స్ ని కలిపితే polyamides అంటారు. సో ప్రోటీన్స్ అనేవి ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. ఇది మనకి అమినో యాసిడ్స్ అన్ని ఒక్కొక్కటి చేరుకొని ఉండే వరకు ప్రోటీన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో నేను ఎప్పుడు చెప్పేలాగే అమినో యాసిడ్స్ ఆర్ ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో టోటలీ ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయండి, అమినో యాసిడ్స్ ఉంటాయండి మనకి టోటలీ 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మనకి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, అంటే మన బాడీకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, బాడీ ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది మన బాడీకి కావాలి, మన బాడీ స్టిమ్యులేట్ చేసుకోదు కాబట్టి మనమే డైట్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కరెక్ట్ గా బాడీకి ఇస్తే పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ గా అవుతుంది. సో ప్రోటీన్స్ మనకి వెయిట్ లాస్ కి ఎలా హెల్ప్ అవుతుంది? సో ప్రోటీన్స్ ఆర్ జనరలీ హెవీ అండ్ సో మనకి డైజెషన్ ప్రాసెస్ అవ్వడానికి, ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, అతను ఓన్లీ రైసే తిన్నాడు, రైస్ ఇంకా ఏదో చారు వేసుకొని తిన్నాడు. అండ్ ఇంకొక పర్సన్ ఓన్లీ చికెన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఎవరికి ఎక్కువగా డైజెషన్ తొందరగా అవుతుందండి? కార్బోహైడ్రేట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా డైజెషన్ అవుతుంది, ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. అంటే నాన్ వెజ్ తింటే అరగడం కొంచెం టైం తీసుకొని అరగడం అనేది ఉంటుంది. సో అందుకే ప్రోటీన్ అనేది మనకి ఫుల్నెస్ ఫీలింగ్ కూడా ఇస్తుంది, ఎక్కువసేపు వరకు ఆకలి అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది. అందుకే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అన్హెల్దీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది. మన బాడీ మజిల్ డెవలప్మెంట్ లో కానీ, లేదంటే ప్రతి ఒక్క సెల్స్ కి డెవలప్మెంట్ లో కానీ, మనకి ఇంకా అదర్ బయోలాజికల్ యాక్టివిటీస్ కానీ, అంటే మూవ్మెంట్స్ కానీ, మన ఫంక్షన్ లో కానీ, లేదంటే స్కిన్ ఫార్మేషన్ లో కానీ, ఎవ్రీథింగ్, ఏదైనా ఊండ్ ఫార్మేషన్ అయింది, ఆ ఊండ్ హీల్ అవ్వడానికి కానీ. అండ్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఐ నీడ్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. సో దానికి కూడా మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ ఒక పర్సన్ ప్రతి ఒక్క గ్రామ్ కి ఒక కేజీ ఒక గ్రామ్ ప్రోటీన్ అనేది తీసుకోవడం వల్ల బరువు అనేది ఈజీగా తగ్గుతారు. సో మనం కార్బోహైడ్రేట్ కంటెంట్ ని కొంచెం తగ్గించి ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం పెంచుకుంటే ఇక్కడ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లాంట్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్స్ మనం తీసుకున్నట్టయితే, ప్లాంట్ వైజ్ లో మనకి ఫస్ట్ మెయిన్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్ అంటే కార్బ్స్ ఇంకా ప్రోటీన్స్. అది ఓట్స్ లో కానీ, రైస్ లో కానీ, కిన్వా, బక్వీట్, రేయి అండ్ హోల్ వీట్, టార్టాలిస్, ఇవన్నిట్లో కూడా మనకి కొంచెం పాటు ప్రోటీన్ అనేది లభిస్తుంది. అండ్ వెన్ యూ కంపేర్ ప్లాంట్ బేస్డ్ సోర్స్ కన్నా అనిమల్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్ అనేది కూడా చాలా ఎక్కువగానే లభిస్తుంది. అండ్ వెజిటేబుల్స్ ఇంకా దాంట్లో చూసుకున్నట్టు చాలా తక్కువగా వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ లో ఉంటుందండి. అంటే మనకి లైక్ క్యాలే కానీ, బ్రోక్లీ కానీ, లేదంటే క్యారెట్స్, పొటాటోస్, పెప్పర్స్, ఇవన్నీ దాంట్లో చాలా తక్కువ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ లో అవకాడో, బనానా, యాపిల్ ఇలాంటి దాంట్లో కూడా కొంచెం పాటు ప్రోటీన్ మనకి లభిస్తుంది. మనకి ఎక్కువగా లభించేది ఈ సోర్సెస్, అంటే లెగ్యూమ్స్ లో మనకి కార్బోహైడ్రేట్స్, అండ్ దానివల్ల మనకి ఇది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లాక్ బీన్స్ కానీ, లేకపోతే చిక్ పీస్ కానీ, ఇలాంటి దాంట్లో ఎక్కువగా, అంటే బెబ్బర్లు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. సో శనగలు, బెబ్బర్లు ఇలాంటివి ఎక్కువగా, పీస్ మనం తీసుకుంటాము, దాంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి పన్నీర్,
పన్నీర్ కైండ్ ఆఫ్ సోర్సెస్ కానీ టోఫు పన్నీర్ అంటారు. బేసికలీ నార్మల్ పన్నీర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ యువర్ మిల్క్ సోర్సెస్, బట్ ఇది ఓన్లీ ప్లాంట్ బేస్డ్ సోర్స్ కాబట్టి సాయ్ పన్నీర్ అని సెపరేట్ గా దొరుకుతుంది. టోఫు అంటారు దాన్ని. సో దట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ అగైన్ ప్రోటీన్ కంటెంట్. అండ్ నట్స్ అండ్ సీడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్లాక్ సీడ్స్ కానీ, హెమ్ సీడ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, పీనట్స్. సో పీనట్ బటర్ కూడా అంటారు, ఇట్ ఈస్ మోర్ రిచ్ ఇన్ ప్రోటీన్ అని. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్ దిస్ థింగ్స్. ఓకే, సో 8 బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ఇంప్రూవ్స్ యువర్ యాపిటైట్. యాపిటైట్ అనేది ఆకలిని అనేది పెంచుతుంది. చాలా మందికి ఈ మధ్య ఆకలి అనేది ఆవట్లేదు అనే ఒక క్వశ్చన్ మాకు ఉందండి. బికాజ్ ఆకలి అనేది ఉంటుంది బాడీలో, కానీ ఆ సిగ్నలింగ్ పాత్వే అనేది మీకు బ్రెయిన్ కి అందదు. సో దాని వల్లే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో యాపిటైట్, ఆకలి అనేది ఆ సిగ్నల్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ప్రోటీన్ మనకి ఏం చేస్తుందంటే, మనకి ఫిల్లింగ్ లాగా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు కొంచెం తిన్న తర్వాత కొంచెం ఫుల్ గా ఉంటుంది కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఆ హంగర్ హార్మోన్ కానీ, సైటీ హార్మోన్ అని కరెక్ట్ గా వర్క్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రెడ్యూసెస్ క్రేవింగ్స్, అంటే మనం ఎక్కువగా తినాలి అనే క్రేవింగ్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత తొందరగా అరిగిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది కదా. సో ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్దిసేపు వరకు ఫుల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అంత ఆకలిగా ఉండదు. సో దట్ ఈస్ అ రీజన్ ప్రోటీన్ అనేది మనకి క్రేవింగ్స్ అనేవి, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రేవ్స్ అనేవి కొంచెం తగ్గిస్తుంది. సో ప్రోటీన్ హ్యాస్ బీన్ షోన్ టు రెడ్యూస్ ద క్రేవింగ్స్ అండ్ డిజైర్డ్ ఫర్ ద లేట్ నైట్ స్నాకింగ్. అంటే చాలా మందికి రాత్రిలో ఆకలి వేసి తినే అలవాటు అనేది ప్రోటీన్ రిచ్ డైట్ మనం తీసుకున్నట్టు అయితే, సో దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్ అండ్ బూస్ట్ యువర్ మెటబాలిజం ఫంక్షన్ కరెక్ట్ గా వర్క్ అవ్వడానికి, టైమ్ టు టైమ్ సిగ్నలింగ్ ప్రాసెస్ పాత్వే అనేది కరెక్ట్ గా ఉండడానికి కూడా దట్ విల్ హెల్ప్ యూ అండ్ ప్రివెంట్ వెయిట్ రీగెయిన్. అంటే మీరు ఇప్పుడు ప్రోటీన్ తీసుకున్నారు, బరువు తగ్గారు, మళ్ళీ దాని తర్వాత కార్బోహైడ్రేట్స్కి వచ్చారు, కార్బోహైడ్రేట్స్కి వచ్చిన తర్వాత బరువు పెరిగిపోయారు. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ బరువు తగ్గారు, ఎలా తగ్గారు, ప్రోటీన్ ఇంకా కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ గా తీసుకున్నారు. సో నెక్స్ట్ కూడా అలాగే తీసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ప్రోటీన్ ని తగ్గించకుండా ప్రోటీన్ ని అలాగే మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ మీరు వెయిట్ రీగెయిన్ అయ్యే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకని ప్రోటీన్ అనేది అస్సలు ఆపకూడదు. అండ్ బిల్డ్ యువర్ మజిల్ అండ్ స్ట్రెంగ్త్. సో ప్రోటీన్ మనకి మజిల్ బిల్డింగ్, వెయిట్ లాస్ కే కాకుండా మజిల్ బిల్డింగ్ ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అది అందరికీ తెలుసు ప్రోటీన్ వాడడం వల్ల. బికాస్ జిమ్ కి వెళ్ళే వాళ్ళే ప్రోటీన్ వాడాలి అనే అపోహ అందరికీ ఉంటుంది. జిమ్ కి వెళ్ళే వాళ్ళే కాదండి, ప్రతి ఒక్క బాడీకి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇంప్రూవ్స్ యువర్ బోన్ హెల్త్. సో బోన్ హెల్త్ కి కూడా, బికాస్ బోన్ సెల్ ఫార్మేషన్ లో కానీ, బోన్ టిష్యూ ఫార్మేషన్ లో కానీ మనకి ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఎవరికైతే ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లో ఉన్నారో, ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయ్యాయో అలాంటి వాళ్ళకి కాల్షియం తో పాటు ప్రోటీన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఓన్లీ కాల్షియం ఇచ్చినా కానీ కూడా అంత స్పీడ్ గా డెవలప్మెంట్ అనేది కాదు. సో ప్రోటీన్ ఇంకా కాల్షియం రెండు ఇస్తేనే స్పీడీ రికవరీ అనేది అవుతుంది. లోవర్స్ ద బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గించడానికి, అంటే మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుందో, అంటే మనకి నార్మల్ మెయింటైన్ అవుతుందో, మీకు హార్ట్ ఆర్టరీస్ పైన ప్రెషర్ అనేది తక్కువగా పడుతుంది. ఓకే, దెన్ ఇంప్రూవ్స్ యువర్ రికవరీ. సో ఏదైనా దెబ్బ తగిలింది, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే చెయ్యి కాలింది, లేదంటే చెయ్యి విరిగింది, ఎలాంటి ఇష్యూ డ్యామేజ్ అయినా, ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఎటువంటిదైనా కానీ కూడా ప్రతి ఒక్క దానికి రిపేర్ చేయడానికి మనకి సెల్సే కావాలి, దట్ ఈస్ అమినో యాసిడ్సే కావాలి. సో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నీరసంగా ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ప్రతి దానికి ప్రోటీన్. సో ప్రతి ఒక్క దానికి ప్రోటీన్ మనం చాలా ఇవ్వాలి. సో 9 reasons you are not losing weight. సో అందరూ అంటారు, నేను బరువు ఎంత చేసినా, డైట్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, అవి చేస్తున్నాను, ఎంత చేసినా నేను బరువు తగ్గట్లేదని అంటారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు బరువు తగ్గట్లేదు. సో too many added fats and oils, as I told you. సో 500 ml కన్నా ఎక్కువగా నూనె వాడద్దు, అది తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ఆన్ అ హెల్తీ బట్ హై క్యాలరీ ఫుడ్. సో బెంజింగ్ ఆన్ లైక్ ఎక్కువగా మీరు చాలా మంది ఉంటారు, లైక్ డ్రై ఫ్రూట్స్ మంచివే అంటే పెద్ద బాక్సే ముందు పెట్టేసుకొని, లేదా పాప్కార్న్ లాగా ఒక్కొక్క బాదం తింటూనే ఉంటారు.
సో అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బాదాం అనేది ఒక్క బాదాంలో 7 కిలో క్యాలరీస్ వస్తాయి. సో అలాగే మీరు ఒక పాప్కార్న్ లాగా తింటూ వెళ్ళిపోతే క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మంచిదే, కానీ ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రాబ్లమే. సో చాలా తక్కువగా తీసుకోవాలి. సో ఆ ఫుడ్ ఏదైతే మనం బెంచ్ ఈటింగ్ అంటారో, కంటిన్యూగా మనం తింటూనే ఉంటామో అలాంటివి అనేది తగ్గించుకోవాలి. అండ్ హంగర్ ట్రిగర్స్ బై ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో ఎప్పుడైతే మీకు తీవ్రమైన ఆకలిగా ఉందో మీరు ఎక్కువగా బయటవి కార్బోహైడ్రేట్స్ పైన డిపెండ్ అవ్వద్దండి. అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, లేదంటే ఇలా బ్రివరేజెస్ కొన్ని ఉంటాయి, ప్రాసెస్డ్ కార్బ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అలాంటివన్నీ తగ్గించుకోవాలి. అండ్ నాట్ ఎనఫ్ క్వాలిటీ స్లీప్. నిద్ర కరెక్ట్ గా లేకపోతే కూడా బరువు తగ్గరండి. సో నిద్ర కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. క్రానిక్ స్ట్రెస్ అది ఏ విధంగానే ఉండొచ్చు, ఫినాన్షియల్ అని ఉండొచ్చు, రిలేషన్షిప్ అని ఉండొచ్చు, ఎలాంటిదైనా ఉండొచ్చు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కూడా బరువు తగ్గరు. అండ్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, అంటే ఎటువంటి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీ ఉబ్బడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అవుతాయి. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల మీరు బరువు అనేది తగ్గరు. అండ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది చాలా తక్కువగా తింటే కూడా బరువు తగ్గరండి. సో కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది మన డైట్ లో ఉండాలి. ఫోకస్ ఆన్ బర్నింగ్ క్యాలరీస్, నాట్ బిల్డింగ్ మజిల్. సో మీరు చాలా మట్టికి క్యాలరీస్ ఇంత బర్న్ చేస్తున్నాను, నేను ఇంత నడిచాను, ఇంత రన్నింగ్ చేశాను, నేను ఇంత చేశాను, అయినా కానీ నేను బరువు తగ్గలేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు బరువు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా చేశారనేది ఇంపార్టెంట్. సో కంటిన్యూగా థ్రెడ్మిల్ మీద నడుస్తూ ఉన్నారు, రన్నింగ్ చేస్తూ ఉన్నారు, ఇంతసేపు నడుస్తున్నారు, సో అది కాదండి. సో థ్రెడ్మిల్ లో మీరు చేస్తున్నారు, బట్ అక్కడ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, కానీ అక్కడ మజిల్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మన టార్గెట్ ఎలా ఉండాలి అంటే మన ఫ్యాట్ ని మజిల్ కింద కన్వర్ట్ చేసుకునేలాగా ఉండాలి. సో ఫ్యాట్ తగ్గించాలి, మజిల్ అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ థ్రెడ్మిల్ చేయొద్దు అని. థ్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ ఇవన్నీ చేయాలి, ఒక పర్టికులర్ టైం కి చేయాలి, బట్ ఎక్కువగా యువర్ మజిల్ బిల్డింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. స్ట్రెంథనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, మజిల్ బాడీ స్ట్రెంథనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బరువు తగ్గి నేను స్లిమ్ గా ఉండాలి అనేది మన గోల్ కాదు. నేను ఒక 60 ఏళ్ళు వచ్చినా కానీ కూడా నా పనులు నేను చేసుకోవాలి. 70-80 ఇయర్స్ వచ్చినా కానీ కూడా నేను స్ట్రాంగ్ గా ఉండాలి. నేను ఇప్పుడు ఒక 3-4 కేజీ, ఒక 10 కేజీల బరువుని నేను ఎలా ఎత్తగలుగుతున్నానో 70 ఇయర్స్ తర్వాత కూడా నేను అంత కేజీ బరువుని నేను ఎత్తగలగాలి. సో దానికి మనకి మజిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మజిల్స్ కి ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రోటీన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మజిల్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ కరెక్ట్ గా లేకపోతే కూడా బరువు అనేది తగ్గరు. సో వెయిట్ లాస్ మిత్స్. సో మిత్స్ ఏంటి? హెవీ ఎక్సర్సైజెస్. నేను హెవీ ఎక్సర్సైజెస్ చేస్తేనే బరువు తగ్గుతాను. నో, దట్ ఈస్ టోటలీ రాంగ్. నేను చాలా ఎక్సర్సైజెస్ చేస్తేనే బరువు తగ్గుతాను అనేది ఒక అపోహ. డెఫినెట్లీ మీరు దాని వల్ల బరువు అనేది హెవీ ఎక్సర్సైజ్ చేస్తేనే బరువు తగ్గుతాను అనేది మైండ్ లో నుంచి తీసేయండి. స్లిమ్మింగ్ పిల్స్ దొరుకుతాయి మార్కెట్ లో, అలాంటివి తీసుకుంటే నేను తొందరగా బరువు తగ్గిపోతాను. దట్ ఈస్ ఆల్సో రాంగ్, దట్ ఈస్ ఆల్సో మిత్. కార్బోహైడ్రేట్స్ నేను అస్సలు తినను, కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోవడం వల్లే బరువు పెరుగుతాను. దిస్ ఇస్ ఆల్సో అ మిత్. కార్బోహైడ్రేట్స్ బాడీకి కావాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్లీ బాడీకి అవసరం ఉంటుంది. డ్రింకింగ్ వాటరే డైట్ చేస్తాను, వాటర్ ఎక్కువ తాగుతాను, ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగుతాను, దానివల్ల నేను బరువు తగ్గుతాను. దిస్ ఇస్ ఆల్సో అ మిత్. అండ్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఫుడ్స్ నేను తీసుకుంటాను. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించి వాడడం వల్ల కూడా బరువు తగ్గుతారు అనేది దట్ ఈస్ ఆల్సో గుడ్, బట్ ఓన్లీ దీనిపైనే మట్టుకి డివైడ్ ఉండొద్దు, దీని వల్లనే బరువు తగ్గుతారని మనం అనుకోవద్దు. అండ్ స్టార్వింగ్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ వే. ఫాస్టింగ్ అనేది మంచిదండి. ఫాస్టింగ్ అనేది ఏది ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. స్టార్వింగ్ కంటిన్యూగా మీ బాడీని ప్రెషరైజ్ చేసి స్టార్వింగ్ చేయడం అనేది మంచిదే కాదు. సో స్టార్వింగ్ ఈజ్ నాట్ దాట్ హెల్దీ. స్నాక్స్ మధ్యలో తీసుకోవడం వల్ల కూడా నేను బరువు పెరుగుతాను, సో స్నాకింగే ఆపేస్తాను అనేది కాదు. మధ్యలో స్నాక్స్ తీసుకోవాలి. ఎటువంటి స్నాక్స్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ముందు 1 కప్ ఆఫ్
వాట్ యు సే మంచి పాప్కార్న్ కానీ లేదంటే ఫ్రైడ్ చికెన్ కానీ లేదంటే వాట్ యు సే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అండ్ అదర్ సైడ్ దెర్ ఇస్ అ బనానా. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి డివైడ్ అయ్యి ఉంటుంది. సో బనానా చూస్ చేసుకుంటారా లేదంటే ఈ స్నాక్ చూస్ చేసుకుంటారా? స్నాక్స్ ఆర్ గుడ్ బట్ వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్ అ స్నాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్కిప్పింగ్ మీల్స్ నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను, లంచ్ స్కిప్ చేసేస్తాను, డిన్నర్ స్కిప్ చేసేస్తాను. సో ఈ మూడిట్లో 2 స్కిప్ చేసేస్తాను, దానివల్ల నేను బరువు తగ్గుతాను. సో దిస్ ఇస్ ఆల్సో అ మిత్. సో స్కిప్పింగ్ మీల్స్ వల్ల మీ బాడీకి ఎక్కువ నష్టమే జరుగుతుంది కానీ లాభం మట్టుకి జరగదు. సో మీల్స్ అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు. సో మన ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమయ్యాయి. సో ప్రోటీన్స్ ఏవేవి తీసుకోవాలి? సో ప్రోటీన్స్ మనం అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన డైట్ లో రావు కాబట్టి సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీ మనం డైట్ లో యాడ్ చేసుకోవాలి. అందులో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇది 100% వీగన్, అంటే మనకి ఎటువంటి మిల్క్ సోర్సెస్ కూడా దీంట్లో ఉండవు. 100% వీగన్. అండ్ దీంతో పాటు మనకి ఈచ్ సర్వింగ్ కంటైన్స్ 80% ఆఫ్ ప్రోటీన్. అంటే ఒక 10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే 10 గ్రాములు మనం తీసుకున్నట్టయితే 10 గ్రాములో 8 గ్రాముల ప్రోటీన్ అనేది మనకి వస్తుంది. అండ్ ఈ 8 గ్రాముల ప్రోటీన్ మొత్తం మనం డైజెస్ట్ చేసేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఈజీలీ టు డైజెస్ట్. అండ్ ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ మనకి 1 ఇచ్చారు. అంటే ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే స్కోర్ అన్నమాట. సో ఇది 1 ఉంది కాబట్టి దిస్ ఇస్ హెల్పింగ్ అస్ అ లాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ కంటైన్స్ 3 మెయిన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, దట్ is your soy protein and yellow pea protein and your wheat protein. ఇవి మూడిట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి soy is the number 1 quality in the protein content. సో soy protein అనేది దీంట్లో ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ మనకి బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని ఉంటాయి. సో ప్రతి ఒక్క సెల్ కి కావాల్సిన ఫంక్షన్ అనేది మనకి లభించేస్తుంది ఒక స్కూప్ తో. అండ్ ఇట్ ఈస్ న్యూట్రల్ ఇన్ టేస్ట్. మనం దేంట్లోనన్నా యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్ యూ ఇది అస్సలు టేస్ట్లెస్ ఉంటుందండి. సో ఇది మనం పాలల్లో కానీ ఏదైనా షేక్స్, మిల్క్ షేక్స్ లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ లో కానీ సూప్ లో చేసుకోవచ్చు, లేదంటే మీకు బేక్ చేసుకొని తీసుకోవాలంటే హోల్ వీట్ థింగ్స్ ఏవైతే బేక్ చేసుకుంటారో దాంట్లో చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మన వీట్ పౌడర్ లో మనం చపాతీస్ అవన్నీ చేస్తాం కదా, దాంట్లో కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా అన్నా మనం తీసుకోవచ్చు, సో దట్ మనకు ప్రోటీన్ కంటెంట్ వచ్చేలాగా ఉంటుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఓన్లీ ప్రోటీనే కాదండి, ప్రోటీన్ తో పాటు హెల్దీ. బికాస్ మనం ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకుంటామో బాగానే తీసుకుంటాము, కానీ డైటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ అనేది రాదు. సో ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ అనేది రావు కాబట్టి మనం దీంట్లో న్యూట్లైట్ డైలీ, దట్ ఈస్ యువర్ మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మల్టీవిటమిన్, మల్టీ మినరల్ మనం డైట్ లో యూజ్ చేసుకుంటామో దెన్ మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వచ్చేస్తాయి. సో బాడీ ఎలాగో నష్టపోదు అనమాట. సో దాంతో పాటు బాడీకి షేక్స్, మనకి ఈ వావ్ బండిల్ అంటారండి. వావ్ బండిల్లో మనకి 1 kg ఆఫ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ వస్తుంది. అండ్ న్యూట్లైట్ డైలీ, మల్టీవిటమిన్, మల్టీ మినరల్ 120 వస్తాయి. సో 4 months వరకు వచ్చేస్తుంది మనకి. అండ్ బాడీకి షేక్ అనే బాక్సెస్ 6, 1 2 3 4 5 6. సో ఇవి 2 ఫ్లేవర్స్ లో ఉంటాయి, చాక్లెట్ ఇంకా వెనిలా ఫ్లేవర్. మీరు ఏదన్నా తీసుకోవచ్చు, ఏదో చాక్లెట్ తీసుకోవచ్చు, వెనిలా తీసుకోవచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ 3 చాక్లెట్ 3 వెనిలా కూడా తీసుకోవచ్చు. సో ఇది బేసికల్లీ మనం మెయిన్లీ రీప్లేస్ చేస్తున్నాం, అంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి దీని బదులు ఇది తీసుకుంటున్నాం. లేదు మీకు ఇది తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆకలిగా ఉందంటే కూడా ఒక ఫ్రూట్స్ అవి కూడా తీసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ వావ్ బండల్ కరెక్ట్ గా ఫాలో అయినట్టు అయితే మీరు 6 kgల నుంచి 10 kgల వరకు బరువు తగ్గుతారు. సో దిస్ ఈజ్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. So this is all about the protein and its relation with the weight loss. So every day is another chance to get stronger, to eat better and to live healthier and to be the best version of you. అంటే నేను ఇప్పుడు చాలా లావుగా ఉన్నాను, అసలు చూడడానికి బాగాలేను, అందరూ నన్ను చాలా what do you say నేమ్స్ పాస్ చేస్తున్నారు నా పైన అనుకోవడం కాదండి. సో ఈ రోజు నేను ఎలా ఉన్నాను, లాస్ట్ డే కన్నా నేను ఈ రోజు బెటర్ గా ఉన్నానా లేదా, నేను లాస్ట్ డే మొత్తం నేను జంక్ ఫుడ్స్ తీసుకున్నాను, సో ఈ రోజు నేను ఆపేశాను, ఎస్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్, నేను బెటర్ వర్జన్ అవుతున్నాను.
సో అది ఇంపార్టెంట్. ఓకే, సో వెయిట్ లాస్ మెయిన్ ఎలా చేయాలండి? వాక్ ఆర్ వర్కౌట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈట్ హెల్దీ చాయిసెస్ అనేవి కరెక్ట్ గా ఉండాలి, హెల్దీ చాయిసెస్ అనేవి ఉండాలి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ థిన్. నేను సన్నగా ఉంటాను, అంతకు ముందు మీకు పిక్చర్ ఉంటే సో అది ముందు పెట్టుకొని చూడండి నేను ఇలా సన్నగా అవ్వాలని. కాన్ఫిడెంట్ అనేది పెంచుకోవాలి అండ్ సపోర్ట్ సిస్టమ్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వేరే వాళ్ళకి ఆ థాట్స్ అనేవి చేంజ్ చేయండి. ఓకే, ఎక్స్చేంజ్ చేస్తే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థింక్ బిఫోర్ యూ ఈట్. ఏదైతే నోట్లోకి వెళ్తుందో మీరు దాన్ని ఫస్ట్ చూడాలి. ఎగ్జాంపుల్, మీరు ఏదో చిప్స్ కొనుక్కొని ఆకలి వేస్తుందని తింటున్నారు, సో దాని వెనకాల మీకు ఏమొస్తుంది? సోడియం వస్తుంది, మీకు ప్రాసెస్డ్ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ వస్తాయి. సో అందుకే మనకి లేబులింగ్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు లేబులింగ్ ఆ ప్రాసెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు తెలుసా అండి? స్పెషల్లీ వెయిట్ మేనేజ్మెంట్ కోసమే స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే ఎంత తింటున్నారో, ఎంత క్యాలరీస్ తింటున్నారో అర్థం కాని వాళ్ళకి అర్థం అవ్వాలి అని ఈ న్యూట్రిషన్ లేబుల్స్ అనేవి స్టార్ట్ చేశారు. అంటే ఏదైనా ఒక ప్యాక్ మీరు వెనకాల తిప్పి చూసారనుకోండి, అంటే దాంట్లో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, దాంట్లో దాంట్లో మీకు వచ్చే న్యూట్రియంట్స్ అన్ని ఎంత ఉన్నాయి, క్యాలరీస్ కానీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సోడియం ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ మనకి వస్తాయి. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా చూస్ చేసుకొని తినడం అనేది ఇంపార్టెంట్. లిటిల్ అండ్ కొంచెం చేంజెస్ చేయండి, ఒకేసారి పెద్ద చేంజెస్ చేయొద్దు. అలా చేస్తే ఇట్ ఈస్ నాట్, అంటే మీ ఇష్టాలని మీరు చంపుకున్నట్టు అవుతుంది. ఓకే, చిన్న చేంజెస్ చేయండి, ఎక్కువ కాలం ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు 1 టీ స్పూన్ వేసుకునే షుగర్ ని 1/2 టీ స్పూన్ చేయండి, 2 టీ స్పూన్లు వేసుకునే ఆయిల్ ని 1 టీ స్పూన్ చేయండి, ఉప్పు కూడా తగ్గించండి. సో ఇవన్నీ తగ్గిస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓవర్ గా చేంజెస్ ఏమి చేయొద్దు, లిటిల్ చేంజెస్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓన్లీ ఈట్ వెన్ యు ఆర్ హంగ్రీ. సో ఈ హంగ్రీ హార్మోన్, సషైటీ హార్మోన్ అనేది కరెక్ట్ గా వర్క్ చేసి ఎవ్రీ 2 hours కి కొంచెం తినడం అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ నౌ అండ్ సీ థింగ్స్ అప్ అండ్ విన్. సో ఓకే, సక్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ దాట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్రోటీన్ అండ్ ద వెయిట్ లాస్. సో ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ అండి. Thanks, Jyoti. So, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే so you can post your questions in the chat box. So, Jyoti, please share your contact number in the chat box. So, in case తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే you can just get in touch with Jyoti during our consultation hours and she can guide us through. Jyoti, can we take up few questions? We have one question asking, can thyroid patients can also take protein for weight loss and maintain good health? Yes, thyroid patients can also take protein because మన ప్రోటీన్ ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ చాలా మందికి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు సాయ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవద్దు అనే ఒక అపోహ ఉందండి. అది కరెక్టే, వాస్తవమే. సాయ్ కానీ ఇంకా గైట్రోజెంటిక్ ఫుడ్స్ అంటారు, ఇలాంటివన్నీ తీసుకోవద్దు అని చాలా మంది చెప్తారు. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ 100% రైట్ దట్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు సాయ్ బేస్డ్ కానీ ఇలాంటివి ఎక్కువగా గైట్రోజెంటిక్ ఫుడ్స్ అనేవి తీసుకోవద్దు. కానీ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ గాయిటర్స్ అనేవి లేవు. సో మీరు సాయ్ ఉన్నా కానీ కూడా గాయిటర్స్ లేవు కాబట్టి మీరు తీసుకోవచ్చు. కాకపోతే టైమ్ ఆఫ్ కన్సంప్షన్ అనేది చేంజ్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఏదైతే పిల్ వేసుకుంటారో, అంటే థైరాక్సిన్ కానీ ఇలాంటిది ఏదైనా పిల్ వేసుకుంటారో దాంతో పాటు ఇమీడియట్లీ తీసుకోకుండా ఒక 3-4 hours గ్యాప్ ఉండి లేదంటే ఈవినింగ్ టైంలో అలా తీసుకుంటే సేఫేనండి. సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది కాజ్ చేయదు. క్వాంటిటీ కూడా ఒక 1 scoop కానీ 2 scoops కానీ తీసుకోండి, మోర్ దాన్ దట్ డోంట్ ఎక్సీడ్. Thanks, Jyoti. So, Jyoti, we have one more question. So, people who are old enough, what level of intensity of fitness activity should they do? Is it low or moderate? What do you suggest? People who are overweight, like more than yes. ఫస్ట్ థింగ్ అనేది మనం అసలు ఓవర్వెయిట్ అవుతాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉండడం వల్ల కూడా అదొక కండిషన్. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే టుడే ఈజ్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడే కానీ ఇంటెన్స్ అంటే
ఇంటెన్స్ వర్కౌట్స్ అనేవి ఉండకూడదు, బికాస్ తొందరగా అలసిపోతారు అండ్ ఫస్ట్ డేనే లాస్ట్ డే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో స్టార్ట్ విత్ బేసిక్ వర్కౌట్స్, అంటే అట్లీస్ట్ మీరు ఒక క్రంచెస్, ఒక 3-4 క్రంచెస్ చేసినా ఓకే, 3-4 బైసెప్స్ ట్రైసెప్స్ లో చేసే డిప్స్ ఇట్లాంటివి చేసినా ఓకే, లేదంటే ఒక 10-15 మినిట్స్ వాక్ చేసినా పర్వాలేదు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, నార్మల్ బేసిక్ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి. తర్వాత నెమ్మదిగా యాజ్ డేస్ పాసింగ్ దెన్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ వర్కౌట్స్. సో ఎప్పుడే కానీ వెరీ లో ఆర్ మోడరేట్ వర్కౌట్సే ఉండాలి, హెవీ వర్కౌట్స్ అనేది ఉండకూడదు. We have one more question. Can we take excess protein and all plant protein together in the same day? To be frank, you can use only, there is no problem, but the quantity here matters, because excess whey protein powder అనేది చాలా బిగ్ స్కూప్ ఉంటుంది, లైక్ 30 grams ఉంటుంది, అండ్ మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఒక్క స్కూప్ వచ్చేసి 10 grams ఉంటుంది. సో మోడరేట్ గా యూ కెన్ యూస్ బోత్. ఆల్ టుగెదర్ 30 grams కన్నా ఎక్కువగా యూజ్ చేయొద్దు, అంటే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇంకా ఎక్సెస్ వే ప్రోటీన్ పౌడర్ రెండు కలిపి 30 grams కన్నా ఎక్కువగా ఎక్సీడ్ అయ్యేలాగా చూడండి, ఎక్సీడ్ అయ్యేలాగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 30 grams కన్నా ఎక్కువగా ఉండకూడదు, దానికన్నా తక్కువ ఉండేలాగా చూడండి. అలా అయితే మీరు ఎక్సెస్ వే ప్రోటీన్ పౌడర్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ జ్యోతి. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో ప్లీజ్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్. So in case if we missed out your question, so no problem. So Jyoti has already shared her contact number. So during our consultation hour, we can just always reach out to her and she can guide us. So Jyoti, one last question. Does protein consumption for diabetic patients has any impact on their diabetics level? No. There is no, అంటే what is the question, Rahul? Actually, అంటే we need to take or we need to no intake of protein, correct? Does it have any effect on diabetes level? No, perfectly not, because డైట్ లో డయాబెటీస్ ఉన్నా నార్మల్ ఉన్నా కనుక రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది చేంజ్ అవ్వదు. బట్ ఇఫ్ యూ టేక్ డయాబెటీస్ యాజ్ అ మెయిన్ కన్సర్న్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా కరెక్ట్ అమౌంట్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రోటీన్స్ మన బాడీలో మెల్లిగా రిలీజ్ అవుతూ ఎక్కువ సేపు మనకి ఆ సెషైటీ అనేది ఉంటుంది, కాబట్టి ఫుల్నెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది, కాబట్టి దట్ విల్ హెల్ప్ యూ. సో ప్రోటీన్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మన బాడీకి రిక్వైర్డ్ ఉన్న అమౌంట్స్ లో తీసుకోవడం వల్ల మీరు షుగర్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, దాంతో పాటు ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు డైట్ మెయింటైన్ చేసుకోవాలి, హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ మీ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి అంటే మీరు ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. అండ్ స్పెషలీ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది, కాబట్టి పీపుల్ హూ ఆర్ డయాబెటిక్ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసి 11 AM ఇంకా 5 PM. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మళ్ళీ తర్వాత లంచ్ చేస్తారు, మధ్యలో చాలా మట్టుకి ఏది తీసుకోరు. అలాంటి టైంలో మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ వాటర్ తోట కానీ బటర్ మిల్క్ తోట కానీ తీసుకుంటే చాలా మంచిది. అండ్ మళ్ళీ సాయంకాలం టైంలో కూడా ఎవరేం తీసుకోరు, అంటే లంచ్ చేస్తారు, మళ్ళీ డిన్నరే ఉంటుంది, మధ్యలో ఇంకేది ఉండదు, మేబీ ఒక కప్ ఆఫ్ టీ కానీ తాగుతారు. సో దాని బదులు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. Thanks, Jyoti. So that was the last question. Thank you so much. Jyoti, any more questions in your chat box? No, Rahul. Can 3 years child can take all plant protein powder అని అడిగారు. నో అండి, 3 years కాదండి, 5+ years ఉన్న వాళ్ళు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. 5+ ఉన్న వాళ్ళు కిడ్స్ చాక్లెట్ డ్రింక్ కూడా యూ కెన్ యాక్చువల్లీ గివ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. అండ్ yeah, that's all, Rahul. Okay. Thanks, Jyoti. Thank you so much for giving us valuable insights. And thank you, Andy Andarki. Thank you so much for joining in. And again, next Wednesday at the same time.